మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారు చూస్తున్నాం. సునీతారావు గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. మహిళలకు సంబంధించి మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి మహిళా శక్తి పథకాలు అయితే అద్భుతంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఆలయాల్లో సంబంధించి ఎన్నో వార్డులు తిరిగారు. ప్రస్తుతం 1వ వార్డుకు వచ్చారు. సునీతారావు మనతో. సునీతారావు చెప్పండి మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. మహిళలకు సంబంధించి ఎన్నో పథకాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా మహిళా అభ్యర్థులు ఎక్కువగా బీలైలే గారు ఎక్కువగా మహిళలకే ఇచ్చారు టికెట్లు కూడా ఇక్కడ. కాబట్టి ప్రధానంగా 6 గ్యారెంటీలే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేశారు కదా. మీరు ప్రచారం చేసినప్పుడు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు, అదేవిధంగా అభ్యర్థులను ఎలా ఆదరిస్తున్నారు? ఆలేరులో ప్రతి దగ్గర తిరుగుతూనే ఉన్నాను. మా సోదరులందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్, నేనేమనాలి, నేను కులం పట్టించుకోవట్లేదు, మతం పట్టించుకోవట్లేదు, కానీ భారీ ఎత్తున మంచి స్పందన వస్తుంది. ఈ రోజు అత్యధికంగా ఇక్కడ నుంచి బీర్లైలయ్యన్న మహిళా కాంగ్రెస్ వాళ్ళకి, మహిళలకి ఈ రోజు టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషం. రేవంత్ అన్న ముందే చెప్పినాడు, లేకపోతే అధ్యక్షురాలు కొట్లాడుతుంది, రాష్ట్ర అధ్యక్షురాలు మళ్ళీ నేను పోటీ పెట్టుకోలేనయా పిసిసి చూడు, అందరు ఎమ్మెల్యేలకు కూడా చెప్పు, ఖచ్చితంగా చాలా మందికి చాలా ప్లేస్లలో మహిళా కాంగ్రెస్ నుంచి కూడా వచ్చాయి, మహిళా సోదరుమణులకు వచ్చాయని చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచి 1వ వార్డు నుంచి సునీత నిలబడింది. అదే విధంగా నేను ఇప్పుడు 8వ వార్డు, 9వ వార్డు, 12వ వార్డు కూడా వెళ్ళేసి వచ్చాను. 7 మందికి ఇవ్వడం చాలా సంతోషం, గర్వకారణం. ఇదే విధంగా ఇక్కడ నుంచి నేను జనగాం వెళ్తున్నాను. జిల్లా వైజ్ రోజు 2 జిల్లాలు 3 జిల్లాలు తిరుగుతున్నాను. ఎక్కడెక్కడ మా మహిళా సోదరుమణులు నిలబడరు. ఎందుకంటే ఈ రోజు కీలకంగా మారిన ఓటు బ్యాంకు 51% ఉన్నాం మేము. ఈ రోజు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా బీఆర్ఎస్ గత 10 ఏళ్లగా మా నెత్తి గుండు కొట్టినట్టు 2 నుంచి 3 లక్షల రూపాయల అప్పు పెట్టింది ప్రతి చెల్లెకి. అది కూడా చెప్తున్నాం. అదే విధంగా మా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలే కాకుండా రాబోయే కాలంలో వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి అనే విధంగా దిశగా మేము ఆలోచిస్తున్నాం. ఎస్హెచ్జి గ్రూప్స్ కూడా చూశారు. మహిళలని కోటీశ్వరులను చేయాలన్న కళ అనేది రేవంత్ అన్నకు ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా బీర్లైలయ్య అన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదరణ ఇస్తూ వాళ్ళకున్న సమస్యలు వింటూ. మేడం ప్రధానంగా మేడం చూస్తున్నాం, ఆలేరు నియోజకవర్గం సంబంధించి మహిళల కోసము నిజంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలే కావచ్చు, విధంగా మహిళా శక్తి పథకాలు కావచ్చు, మహిళలను ఓనర్లు చేసేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు పెద్దపీట వేస్తుంది అంటారు. ఆలేరులో కూడా ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహిళలకు ఇంకా ఏమేమి హామీలు ఇస్తున్నారు, ఎట్లాంటి పరిష్కారం వైపు ముందుకెళ్తారా మేడం? ప్రతి ఆడబిడ్డకు కావాల్సింది ఇల్లు. బేసికల్ గా ఇల్లు ఉంటే ఇప్పుడు పిల్లలకి ప్రతి ఆడబిడ్డ వాళ్ళ ఆరోగ్యం కూడా చూడదు. అదే విధంగా మేము ఇన్సూరెన్స్ లాంటివి చాలా వరకు కూడా స్కీమ్స్ అన్ని కూడా సోనియా గాంధీ గారు బంగారు తెలంగాణ చేయాలని తెలంగాణ ఇస్తే 10 ఏళ్లలో మేము వాళ్ళు మిగిలిత బడ్జెట్ లో ఇచ్చిన తెలంగాణ ఈరోజు అప్పుల కుప్పగా మార్చి తలకి ఈరోజు సంపాదించిందంతా కూడా జిఎస్టీ పేర్ల మీద దోసుకు తింటుంది. ఒక పక్కన బీఆర్ఎస్ అయితే మొత్తం గుండు కొట్టేసి వెళ్ళిపోయింది. 1000 ఎకరాలు ఈ రోజు బుర్జ్ ఖలీఫా తల్లి బిడ్డ తండ్రి అని తేడా లేకుండా మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ ఈరోజు ఏదైతే దోసుక తిన్నారో బిడ్డ స్వయాన బయటకు వచ్చి చెప్తుంది, కవితనే చెప్తుంది, హరీష్ ఇంత దోసుక తిన్నాడు, ఆయన అంత దోసుక. ఎవరు సొమ్ము అండి? మా సొమ్ము. మహిళలందరూ గ్రహిస్తున్నారు. 10 ఏళ్లలో ఈరోజు మీరు రోడ్లు చూడండి, మురికి కాలువలు చూడండి, నేను అన్ని చూసుకుంటూ వస్తున్నా. మరి 10 ఏళ్లలో చేయలేదు. ఈ రోజు 2.5 ఏళ్లలో మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరి మేమేం చేస్తాం? మహాలక్ష్మి బస్ లో తిరుగుతున్నారు. ఈ రోజు సన్నబియ్యం ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ. ఈ రోజు ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మా మీదనే బురద జల్లే దిశగా వాళ్ళు ముందుకు పోతున్నారు. కానీ జనాలలో చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా ఈ మహిళలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. మేము చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడ పోయినా కూడా ఓ ప్యాంప్లెట్ తీసి మా చెల్లె 1వ నంబర్లో నిలబడ్డదంటే అక్క నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదక్క, మీరు రాకుండా మేము ఓటేస్తామంటున్నారు. అంటే మహిళలకు ఆ భరోసా కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ అన్న నాయకత్వంలో సన్నబియ్యం, 200 యూనిట్ల కరెంటే గానీ రాబోయే కాలంలో 2500 కూడా ఇస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే బయటికి వెళ్ళి దావూజ్ లాంటి ప్లేసెస్ కి వెళ్ళి ఈ రోజు బయట నుంచి ముఖ్యమంత్రి వర్యులు మొత్తం తీసుకొస్తున్నారు. డబ్బులంతా తీసుకొచ్చి వీళ్ళకి ఏ విధంగా కడుపు నింపాలనే ఆశతోటి మంచి మంచి పథకాలన్నీ కూడా పెద్దపీట మహిళలకేశారు. ఇంతకన్నా ఏం కావాలి? రాబోయే కాలంలో ప్రతి ఒక్క చెల్లె ఆలోచించి ఓటేస్తుంది అని అనుకొని నేను అడిగాను, మీరు ఎవరికి వేస్తారంటే కాంగ్రెస్ కి పట్టం కడతాం. మేము అట్టున్నామా ఇట్టున్నామా అని ఆలోచిస్తలేరు. బీఆర్ఎస్ కి ఎందుకు వేయద్దు, కాంగ్రెస్ కి ఎందుకు వేయద్దు అంటే వాళ్ళే చెప్తారు. మేము చెప్పాల్సిన అవసరమే లేదు. మేము చేసే అభివృద్ధి సంక్షేమం, వాళ్ళు చేసిన అభివృద్ధి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇదే చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. కాదండి,
ఆ నాలా వాటర్ అంటే ఇప్పుడు మనం వేస్తున్నాం, మేము వేసింది. కానీ ఇంతకన్నా ముందు ఇదంతా ఏం లేకుండే. అంటే అంటే ఎక్కడ పోయినా కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. చాలా అక్కడ డెంగ్యూ ఫీవర్, మలేరియా ఫీవర్, ఓపెన్ ఏరియాలలో అంతా పాకురు పట్టిన వాటర్ అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు స్వయాన వచ్చి చూసి ఇక్కడ గెలిపించిన కౌన్సిలర్లు అందరూ కూడా ఇదే పని మీద ఉంటారు. వీళ్ళ దగ్గరకు వస్తారు, వీళ్ళ దగ్గర మాట్లాడతారు. ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు అన్ని వినడానికే మేము వచ్చాం. సో ఏ రోజు కూడా అంటే చాలా వరకు కూడా 10 ఏళ్లలో వాళ్ళ చేయలేంది 2.5 సంవత్సరాలలో కూడా కాకుండా ముందు మేము ఏం చేసినాం అనేది వాళ్ళకి తెలుసు. 10 ఏళ్ళు ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ కోటేస్తారా, నిత్యం ప్రజల్లో ఉన్న ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి వారిలో కోటేస్తారా అనేది మీరు ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి ఎందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారంటే రాష్ట్ర అధ్యక్షురాలు నేను కూడా వచ్చి ప్రచారం చేస్తున్నా. కానీ మా ముఖ్యమంత్రి డౌన్ టు ఎర్త్, ఏ రోజు కూడా అనుకోలేదు నేను ముఖ్యమంత్రిని అయినా అని చెప్పి గర్వంతో కూర్చోలే. ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల మధ్యలో తిరుగుతున్నాం. ఈ రోజు ప్రజలకి ఏం కావాలో అది వింటున్నాం, ఆ సమస్యలు మేము తీరుస్తున్నాం. కాబట్టి 100% మేము క్లీన్ స్వీప్ చేస్తాం, ఇక్కడ మాత్రం ఆలేర్లు అని చెప్పి చెప్తున్నాం. చూస్తున్నాం సునీతారావు గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎక్కడ పోయినా కూడా అనూహ్య స్పందన వస్తుంది. మా మహిళలకు పెద్దపీట వేశారు, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా పెద్దపీట వేశారు. ఆలేరులో చూసినట్లయితే ఉదయం నుండి కూడా తిరుగుతున్నాను, చాలా బ్రహ్మాండం రథం పడుతున్నారు. ఎందుకంటే ఏ వార్డుకి వెళ్ళినా కూడా ఈసారి కాంగ్రెస్ కే ఓటేస్తాం, మీ పథకాలు మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం దూసుకెళ్తారు. చెప్పిన హామీలు కాకుండా చెప్పని హామీలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. మహిళలకైతే పెద్దపీట వేస్తున్నారు. సునీతారావు గారు అయితే అనూహ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఆలయంలో కూడా ఖచ్చితంగా చాలా మందికి మహిళలకే ఇచ్చారు కాబట్టి మహిళలను గెలిపించాలని కోరుతున్నారు. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయం.